చిన్న వాక్యము Psalm 127 మనం చదువుకున్న తర్వాత after reading this 127 Psalm I request Pastor Jeff to pray for the blessing and for the dedication of this house along with the family Ravish and Arshita. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు
మేలుకొని ఉండట వ్యర్థమే. మీరు వీరిలోనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు. వారితో తన అంపుల ప్రతిని నింపుకుని వారు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రభు మన వినికిడిలో ఈ మాటను ఆస్వాదించాం. Father God, thank you for this wonderful moment. We thank you for this blessing of this house, this physical house that you've given to Ravish and Ashita and John. We pray your blessings over this place as we now enter. May this be a house of peace for you and the kingdom. May it be a house of joy, a house of welcome. May all who enter in this door from now on experience your grace and your love in this family and this household. We ask your blessing upon this house, the physical structure. We ask your blessing upon the house of Ravish and Ashita, their family, and all who enter. In Jesus' name, amen. ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా మా కుటుంబమును తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. వంటగదిని దేవుడు ఆశీర్వదించాలి. మరి వంటగది వెళ్ళినప్పుడు మంచి మంచి వంటకాలు చేసినట్టుగా, అలాగే లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వారు ప్రత్యేకంగా లివింగ్ వచ్చే వారందరూ కూడా శాంతి సమాధానాలు పొందుకొని ఆశీర్వదించినట్టుగా రిక్వెస్ట్ సిస్టర్ బూలా గారు టు డెడికేట్ ద కిచెన్ అండ్ ద లివింగ్ రూమ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి హర్షితను ప్రభావం చేసిన మరి చిన్న బిడ్డ ఇవానను ఆశీర్వదించి ప్రభావం అనుగ్రహించిన గృహం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నాయన యెరూషలేము చుట్టూ నీ యొక్క అగ్నిని, నాయన యెరూషలేములో నీ యొక్క మహిమను పెట్టినటువంటి దేవుడు ప్రభా. అదేవిధంగా నాయన బిడ్డల గృహం చుట్టూ ప్రభా నీ యొక్క అగ్నిని ప్రభావ అనుగ్రహించండి, పెట్టండి ఆయన ప్రభా. మరి గృహంలో ప్రభా యొక్క మహిమను ఆయన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధి ప్రభా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. నేను ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయన తండ్రి నీవు ఇక్కడ చేరి ప్రభా నాయన ఇక్కడ ఉండి ఆయన బిడ్డలకు నాయన నీ యొక్క సన్నిధి అనుగ్రహించాలని అడుగుతున్నాం ప్రభా. ఈ యొక్క సహవాసం అనుగ్రహించాలని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క సమాధానం అనుగ్రహించాలని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించాలని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడు ఉండడం మాకు
ఇమానుయేలుగా మీరు మధ్య ఉన్న దేవుడు ప్రభానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. హర్షితను ప్రభావం ప్రత్యేకంగా అభిషేకించండి నాయన. మరి చిన్న బిడ్డలు చూసుకున్నప్పుడు ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ప్రభా మరి పనులు చేసుకుంటున్నప్పుడు కానీ వంటలు చేసుకుంటున్నప్పుడు కానీ ఆయా ప్రభావ బిడ్డతో ముచ్చటించాలని నేను చేసిన బిడ్డను అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆయన ఆరోగ్యంలో ప్రభావ గొప్ప సన్నిధి శక్తి బలము దయచేయండి ప్రభావ. ఆయన తల్లి దీర్ఘాయువులను కలిగించండి. ఆయా బిడ్డ హృదయంలో దేవుడి ప్రభావ ప్రేమను కుమరించండి ప్రభావ. నీ సహాయం అనుగ్రహించాలని అడుగుతున్నాం. ప్రతి విషయంలో నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే రవీష్ ప్రభావ ప్రత్యేకించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ స్థలంలో ప్రభావ నీ ఉండి వారితో మాట్లాడమని వేడుకుంటున్నాం ఆయన. తన కష్టార్చనం అనుభవించినట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన మా ప్రార్థన ఆలకించే దేవుడు, మమ్మల్ని మన్నించి ఆయన నీ కృపను కుమరించేటువంటి దేవుడు తండ్రి. బిడ్డలు ఆశీర్వదించి స్థలంలో ప్రత్యేకమైనటువంటి జీవన అనుగ్రహించాలని మీ చేతుల బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామాన వేడుకుంటున్నాం తండ్రి. Now we'll go upstairs to dedicate 3 bedrooms. And మెట్లకు రిబ్బన్ కట్టే సంగతి నాకు తెలీదు. సో మేబీ యూ నీడ్ సేఫ్టీ ఫర్ యువర్ కిడ్ నాట్ టు స్లీప్ రైట్. మంత్రాలతో చెప్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గ్యాదరింగ్ us here to dedicate this house, to pray for your special blessing over this house, over this family of Father God. Lord God, we thank you Lord for the dedication of this house. As a miracle Lord, you have given this house to Ravish and Arshita's family, Father. ప్రభా ఈ సమయంలో మరి మెట్ల నిమిత్తం నీ నామమహిమార్థంగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా అడుగులు జారక కాపాడే దేవుడు నీకు స్తోత్రం. మా కాళ్లకు రాళ్ళు తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుటకు దేవదూతలకు ఆజ్ఞాపించుంటుంది. ఈ మెట్ల మీద నీ బిడ్డలు దిగుచున్నప్పుడు ఎక్కుచున్నప్పుడు నీ కాపుదల, నీ ఆశీర్వాదం, నీ దీవెన తప్పక ఉన్నట్టుగా సహాయం చేయమని, ప్రతి మెట్టు మీద మీ రక్త ప్రోక్షణ చేయమని, మీ ఆశీర్వాదం ఉంచమని, ఓ దేవా ఈ యొక్క కూడికంతటిని మీ మహిమార్థంగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు క్రీస్తు నామమున ఈ మెట్లలో దేవుడు క్షేమం కలిగించును గాక అని ప్రార్థిస్తూ ఇది బెక్కట్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసు నాదుని ప్రేమలో పలచి స్తోత్రం. వందనాలు స్తోత్రం తండ్రి. ఆయన చక్కని గృహాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే తండ్రి మాస్టర్ బెడ్రూమ్ గురించి ప్రార్థిస్తున్నగా తండ్రి నాన్న మరి నాయన ఇసాకు దేశమంతా విత్తనం వేసి నూరతులుగా ఫలించినట్లు నాయన ఇంకా ఈ వీళ్ళని వృద్ధి చేయండి. నాయన చక్కని సంతానాన్ని ఇంకా ఇచ్చి దీవించి నాయన మంచి సంసార జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించమని తండ్రి నాయన సఖ్యత కలిగిన కుటుంబ జీవితాన్ని, శాంతి సమాధానాలు కలిగి జీవితాన్ని దయచేయమని నాయన మాస్టర్ బెడ్రూమ్లోనైనా మరి మంచిగా అన్ని సర్దుకుని చక్కగా మంచిగా పరిశుద్ధ నామములో ప్రార్థించండి. జీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకు
ఏలులా హన్నావలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించు దేవా. Hearts full of gratitude, Lord, we come into your presence, Lord, as we celebrate with Ravish and Harshita, Lord, and baby Ivana, Lord, for the blessings that you have bestowed upon them, Lord. Lord, it is right, you said, unless the Lord builds the house, the builders labor in vain. Yes, indeed, Lord. Thank you for the blessings that you have showered upon them. Thus far, you have been with us and with that family, Lord, that all friends and family have come from India, Lord, as they celebrate this joyous occasion and as they proclaim to the whole world your faithfulness in their lives, mighty Father, Lord. As they want to shout out their joy and proclaim, Lord, that the Lord has stood for them, Lord. Lord, you are the great I am, the name above all names, Lord. Lord, this morning, Lord, as we are dedicating this office come guest room into your hands, Lord. Lord, there is nothing that we have in our lives that has not come from you, mighty Father, Lord. As we receive, Lord, help us to look into our lives with gratitude, knowing that yes, the Lord has stood for me and He is leading me thus far, Lord. Lord, we dedicate this guest and office room into your hands, whether it's Ravish or Harshita who work there, or their daily official work, or if there are any guests who are staying with them, Lord, especially if there are any guests who are occupying that room, Lord, I pray that your Holy Spirit, the joy and the peace that we know, knowing you, Lord, will be revealed to them in a marvelous and mysterious way so that they can turn to you and proclaim you as their personal Savior, Lord. Lord, we thank you for this couple, Lord, and for baby Ivana, Lord. Continue to bless them, Lord. We place this entire household, this entire program, and this precious family into your hands, seeking your grace and mercy, Lord. Once again, we place all of this into your hands, and we proclaim your holy name and seek your blessings. In Jesus' precious name we pray. Amen. నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ
ఈ రూమ్ ఎవరిది? బేబీ ఇవానకి కిడ్స్ రూమ్ అన్నామా? కిడ్స్ రూమ్ బహువచనం ప్లూరల్ రైట్. ఓకే సార్, ఈ గదిలో నిండా పిల్లలు ఉండాలని ప్రార్థించారు. నిండా అంటే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలో ప్రభా కృపగల మా తండ్రి, ప్రభా మా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గృహానికి వందనాలు ప్రభా మరి తండ్రి. ఈ యొక్క గృహం ప్రభా, ఈ గృహంలో ప్రభా మరి తండ్రి మరి ఈ రూమ్ని ప్రభా మరి బిడ్డల కొరకు మరి దీన్ని ప్రతిష్ఠిస్తున్నాము ప్రభా. మరి బిడ్డలకు కావాల్సినటువంటి మరి మెండైన దీవులను అనుగ్రహించండి, యొక్క కుటుంబానికి మెండైన దీవులను అనుగ్రహించండి. ఇవానాకి ప్రభా మరి తండ్రి నీ యొక్క తోడ్పాట్లు అనుగ్రహించండి. బిడ్డ మరి ఇక్కడ ఎదిగినప్పుడు ప్రభా మరి తండ్రి తన మరి ఇక్కడ ఈ రూమ్లో ఉన్నప్పుడు ప్రభా మరి తండ్రి మరి మీ యొక్క కాపుదల నడిపింపనివ్వండి మరి తండ్రి. బిడ్డలు ప్రభా మరి తండ్రి నీ యొక్క మార్గంలో ప్రభా మరి ఎదగటానికి ప్రభా మరి తండ్రి నిన్ను ప్రభా కలిగి జీవించడానికి మరి మీరే వారిని ఎలాగ పెంచాలను మళ్ళీ తల్లిదండ్రులకు నేర్పించండి ప్రభా. బిడ్డలు ప్రభా మరి తండ్రి మరి ముందుగా నీ బిడ్డలు ప్రభా మరి తండ్రి తల్లిదండ్రులుగా మరి అందరం మేనేజర్స్ ఉంటారు. అయితే ప్రభా మరి తండ్రి నీ బిడ్డలను పెంచి ప్రభా మరి నీకు అప్పగించబడాల్సినటువంటి బాధ్యత, అప్పగించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆ యొక్క బాధ్యతను ప్రభా మరి నెరవేర్చడానికి మరి రవీష్కి హర్షకి ప్రభా మరి మీరు తోడై ఉండండి ప్రభా మరి తండ్రి. బిడ్డని పెంచడంలో ప్రభావ మీకు కాపుదల నడిపినటువంటి ఈ యొక్క రూమ్ని ప్రభావ మరి ప్రతిష్ఠిస్తున్నాం ప్రభావ తండ్రి. మరి ఎలాంటి దుష్ట శక్తులు, అంధకార శక్తులు ఏది రాకుండా ప్రభా ఈ ఇంటి చుట్టూ మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి ప్రభావ తండ్రి. మరి ఎలాంటి శక్తులు, ఎలాంటి అంధకార శక్తులు మరి సోకకుండా కాపుదల నడిపించండి. ఈ మధ్యన మనం నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకమైన యేసుక్రీస్తు నామమున ఈ కిడ్స్ రూమ్ని ఒకసారి అందరూ ఇక్కడ చూడండి. చేసుకుంటాం. ఇక్కడ చూడండి పాపరం. ఎస్ దేవునికి స్తోత్రం. దీవించు దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. వీని సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదము పౌలులా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా.
దేవా మా బిడ్డలను నీవేనా కరకరములకుండును. ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలండి. ఈ నూతన గృహప్రవేశం సందర్భంగా రావిష్ అండ్ హర్షిత ఫ్యామిలీకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని గొప్ప ఎల్లప్పుడూ వాళ్ళకి ఉండాలని నా కోరిక. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి నామానికి వందనాలు ప్రభా. ప్రభా వేసినైనా ఇంతవరకు తండ్రి రవీష్ హర్షిత ఇవ్వన హౌస్లో తండ్రి ఇనాగ్రేట్ చేయడానికి తండ్రి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక ముందు ప్రోగ్రాంలో నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభా వేసినైనా భయభక్తులతో తండ్రి మర్యాదతో ప్రభా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభా మరొకసారి ప్రభా హర్షి వాళ్ళ ఫ్యామిలీకి తండ్రి రవీష్కి వాళ్ళకి ప్రభా ఈ కొత్త గృహాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా వేసినైనా మేము అడిగిన దాన్ని బట్టి ఊహించేదానికంటే ప్రభా అత్యధికంగా తండ్రి నీ మేలుతో తండ్రి ఇంటి నింపుతో నీకు వందనాలు ప్రభా. ప్రభా వేసినైనా వాళ్ళ హృదయంలో తండ్రి ఏదైతే ఆశపడుతున్నారో ప్రభా అవన్నీ వాళ్ళకి తండ్రి నేను దయచేస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా వేసినైనా ఈ కుటుంబంలో తండ్రి ఎవరైతే వస్తున్నారో వెళ్తున్నారో ప్రభా వాళ్ళందరినీ ప్రభా నీ మేలుతో నింపండి ప్రభా. ప్రభా యేసయ్య తండ్రి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతటినీ తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ నడిపిస్తున్న అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా యేసయ్య నీ సహాయం కోరుతూ ప్రభా మరి ఒకసారి కొత్త గృహాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా యేసు నామములో అడిగి వేడి తండ్రి మా స్తుతులు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Chakri and Jaykumar sir. And this time we'll have worship led by Brother John Karne and on the team. And when I say John Karne, he is a one-man army. So he is a person who can play and sing and do all the instruments and when I met him for the first time in my office, then he said he knows keyboard and all that, and I said, okay, praise God. We have one person and we have been praying for a long time to have keyboard prayer and a player amongst us, and you are a blessing to us and to the Telugu Christian community. And దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. మరి నా ఫ్రెండ్ సహోదరుడు రవీష్ హర్షిత మరి ఇవానా మరి ముగ్గురు కూడా కొత్త నూతన గృహప్రవేశం చేస్తున్నారు. కంగ్రాచులేట్ అండ్ గాడ్ బ్లెస్ యూ రవీష్ అండ్ హర్షిత. ఐ సీ యూ ఫర్ 3.5 years. ఆ ఫ్రెండ్షిప్ లైక్ 3.5 years ఎప్పుడు నాకు నా వెనకాల నిలబడతాను నేను చేస్తాను. ఈజ్ దో ఈజ్ సీనియర్ టు మీ బట్ స్టిల్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ లవ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్ అన్నిటికీ నాకు తోడుకున్న వ్యక్తి. వన్ అండ్ ఓన్లీ పర్సన్, నాట్ వన్ అండ్ ఓన్లీ, వన్ ఆఫ్ మెనీ పర్సన్స్ లైక్ రవీష్ అండ్ హర్షిత. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఇన్వైటింగ్ us. Let us praise God. We have some songs నేను పంపించాను. choir, you all can come and hear your part. I don't have to take your names, so please come and sing with me. Sadna, Samita, Pilanti, Ajasaka, everybody who can sing, please come and join with us. Come. We have one more mic. Sridevaka, please come. Maithili. స్తోత్రముతో
అందరు చెప్పండి కొడుతూ పాడదాము. చివరి వచనము తండ్రి కుమార శుద్ధాత్మకు అనే వచనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి వారిని నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ రవీష్ హర్షితని, ఎందుకంటే ఆ వచనమే చెప్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ తగు స్తుతి మహిమలు కలుగుగాక కదా. దేవుడి వాక్యంతో మరి ఈ గృహాన్ని మనం బ్లెస్ చేస్తూ రవీష్ హర్షితని మనం బ్లెస్ చేస్తూ ఈ వచనం పాడుతున్నాం. తండ్రి కుమార లెక్కించలేని స్తోత్రములు దేవాలయంలో నేను పాడుతున్నాను.
దేవా ఈరోజు చక్కని దినం మీరు మాకు ఇచ్చినారు తండ్రి నైనా ఈ నూతన గృహాన్ని మమ్మల్ని మీరు తండ్రి నైనా తీసుకుని వచ్చిన విధానానికి మీకు వందనాలు స్తోత్రం తండ్రి నైనా రవి శాశ్వతం దీవించిన ఆశ్రయించిన నడిపించిన వీడియోని దీవించిన ఆశ్రయించిన తండ్రి మరి ముందున్న కార్యక్రమం అంతా కూడా నీ యొక్క ఆలోచన పెడతాను తండ్రి వాక్యంతో నింపండి ఇల్లంతా కూడా తండ్రి నీ వాక్యం పరిశుద్ధాత్మతో నింపండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరి తండ్రి వాక్యంతో నింపండి తండ్రి ఇంటి చేయడానికి ప్రదక్షిణమని వచ్చిన ప్రతి ఒక్కరందరూ జ్ఞాపకం చేసుకుంటే ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి నడిపిస్తున్న దీవించిన ఆశ్రయించి నడిపించమని నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్తం చేతులు నడిపించుకుంటూ ప్రార్థన నడిపించిన తండ్రి. Pastor Jonathan Trevor. గట్టిగా చెప్పాలి. Presentation of the flowers to Pastor Jonathan. Ravish, I remember staying in our church lobby when you were telling me about this home that you had found up in Sugar Hill. You were describing it, and so when I drove in today, I said it's exactly like you described it. You were so excited that you gave me every detail. And so it's a beautiful home, and we're honored to be a part of this occasion. I'm reminded in the Bible, there's several uses of the word house. There's the physical structure which someone builds. I don't even begin to know how to build a house. I don't know if anyone here has ever built a house. I don't even begin to understand all the skill that's involved in building a house. But there's also the use of the word that describes a household, a family. So you will see the words house of David, house of Saul, house of Judah, house of so-and-so, right? And that's the most important house. I've moved, in my life with my family, I've moved 7 times. We've lived in 7 different houses, different homes. This is you're moving from Dunwoody. The physical structure where you may live will change. But the house that you're building, the house of Kasakirti, the house of Ravish and Arshita, is the most important. And that's the hardest one to build. The one where we need God the most. And also, there's another house that we're honored to be a part of. Just as this house is full, and you wanted this house full today, the house of our Father, He wants it to be full of people from every nation, tribe, tongue, and language. And the Bible says in Hebrews that someone has to build a house. There's a builder for every house. Every physical structure has a builder. But Jesus is the builder and the overseer as the son of God's house. And we are part of that house if we hold on to faith in Jesus and the hope that we profess. And that all of us have the privilege of being a part of God's house, His family, His household. Now, I'm confident that in this house you will have many guests. This won't be the first and last party that you throw. It won't be the last time you have people over. And I hope at least, if I knock on your door, you'll let me in, right? Because you know me, we have a relationship, we have a friendship, and there's going to be many people that pass through that front door. And I'm reminded of a verse in Revelation. Imagine this is God's image of what He wants for us as humans. To be a part of His household, to be in His house. Jesus says, I stand at the door and knock. And if anyone would let me in, I will come in and be with them and dine with them and fellowship with them. So symbolically, God wants us to be part of His house. So how do we gain entrance? Jesus says, it's about you letting me into your house. If I stand at the door, at that front door, sometime in the future and knock, and you see me out front, I hope that you won't turn the lights off and just pretend you're not home. You're going to let me in, I trust. Right? All of us here, Jesus is standing at the door knocking. And we have an opportunity, an option to let Him in. And He says, if I come in, I will make my home with you. God has made His home with you, I know, through your faith in Christ. And as you're building your house, the physical house, and also the spiritual house of your family, I pray for wisdom, I pray for understanding, I pray for knowledge as you do that. And that all of us here would understand that we have an opportunity, not just to celebrate a physical house,
And we like to remember that God our Father, our Creator, is building a house too. And He wants all of us to be a part of that. And He's standing at the door knocking. And if we will answer and let Him in, He will fellowship with us and make it be a part of His house. So thank you for this occasion. Thank you for setting all this up and for letting me be a part of it. Let me offer a blessing and then I'll hand it back to you. Is that okay? Father, we thank you for this time. We dedicate this house for your glory. We dedicate this family for your glory. Help Ravish and Hashita as they build their household, Father. Give them wisdom, give them knowledge, give them understanding. Father, Lord Jesus, thank you for inviting us into your household, into your family. And I pray, Father, that if anyone hears you knocking, that they would let you in. That they too may be a part of the fellowship and a part of your household. In Jesus' name. Amen. Thank you, Pastor Jeff, for your nice greetings. And Jesus said, for those who believe in me, and I'm making ready another house, and that is our permanent house. That's what we look forward for, to be with Jesus. And this time I request Sister Sridevi to come and do the Bible reading, Psalm 20. Sister Sridevi. దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకున్నామండి. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 20 verses 1 through 9. కీర్తనలు 20వ అధ్యాయము 1 నుంచి 9 వరకు చదువుకున్నాం. ఆపత్కాల ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తిని రక్షించునని మాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారి కృంగి నేల మీద పడి ఉన్నారు. మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుడు ఈ వాక్యం పరిశుద్ధ వాక్యం దీవించును. And this time I request Brother Pastor Jonathan Nagar to lead us into the message. Praise the Lord. Devuniki stotram. Praise the Lord. Once again, I thank you all for coming for this special event to dedicate Ravish and Arisha's house. Thank you for being with us. We are so much blessed to have you all here this morning. So ఇప్పుడు వరకు మనం దేవుని స్తుతించాం. We praise God and we prayed God. So now this is God's turn to speak to us. I think this is very important time to listen God's voice. When God speaks, it's better to pay attention and open our ears and to listen the God's voice. So just I want to give you a small thought or a revelation what God inspired me to share with you this afternoon. So I took a portion from Psalm 180 and verse 15. Psalm 118 and verse 15. I'll read in Telugu. Can someone help me in reading English? Because I'm carrying Telugu Bible with me. Because some people, those cannot understand Telugu, they will also listen to the word of God. Psalm 118 verse 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును.
యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. Shouts of joy and victory resound in the tents of the righteous. The Lord's right hand has done mighty things. Praise the Lord. Just I want to bring one important thing into your notice. So in this verse we have like two parts. First I want to explain the second part. The right hand of God will accomplish great things. That's the second part in this verse. The right hand of God will do great things. So what is the right hand of God? So everyone who is sitting here, everyone has the right hand. Is there anyone without right hand? Everyone has right hand. As we have right hand, the Bible says God has his right hand. Okay, let me explain one more thing. I am a person. I am Pastor Jonathan. I have my right hand. I can show you my right hand. I can wave my right hand. I am a person. What is this right hand? Is this right hand a person? No. I am a person. But my right hand is not a person. It is the organ or the part of my body. The body of a person called Pastor Jonathan. It is just, we call it organ or part of the body. It is not a person. Can you say my right hand as a person? Can you talk to my right hand? Can you ask something to my right hand? You cannot communicate with it. You have nothing to do with it. You will talk to your right person with me. But when we come to God, when it is talking about the right hand of God, it is not like the organ of God. It is not the part of God's body. The right hand of God, wherever mentioned in the Bible, He is the person. He is the second person in the Trinity of God. We have three persons in one God. God the Father, God the Son, God the Holy Spirit. We don't believe in three gods, but we believe three persons in one God. That mystery is called the Trinity of God. So in the Hindu mythology we say Trimurtulu. Trimurtulu is different, Trinity is different. So according to Hindu mythology, they believe in three gods. Brahma, next Vishnu, Shiva. They are three different gods. But according to the Bible, we don't believe in three gods. The Bible says we have only one God, one Creator, one Father, from whom all the people came. So whenever we see that the right hand of God in the Bible, it is not the organ of God's body. He is the person called Jesus Christ. So you will understand as you read the Bible, as you understand the Bible, the right hand. Jesus has many names. Who is Emmanuel? Jesus. Who is Christ? Jesus. Who is Savior? Jesus. Who is the Word of God? Jesus. Who is the right hand of God? Second person in the Trinity. So the Bible says the right hand of God, second person in the Trinity, what He will do? Bible doesn't say He do small things. He do normal things. We do normal things. We do simple things. But God's right hand, when God is almighty, all powerful, His right hand should be. ఇంకొకటి కూడా చూడండి, మన పవర్ అంతా దేంట్లో ఉంటుంది? అరే ఒక్కటి ఇచ్చారంటే ఇంకా మాట్లాడమంటారు సార్. అది లెఫ్ట్ హ్యాండ్తో కాదు ఇచ్చేది, దేంతో?
right hand is having all our power. And the left hand but when you slap someone with the right hand, it gives more power. All your power is there in your right hand. So I am not giving you clue how to slap your husband and wife, but I am normally telling the facts. So when God is almighty, you just imagine his right hand, how much powerful. Miraculous things. The things which a human knowledge cannot comprehend. That's what Bible says. He will do many miracles. Jesus Christ, second person in Trinity, will do great things. You may ask me a question now, Pastor, why you are telling me that? It's good to know God's right hand will do great things. What is the use knowing it? This afternoon. So in this psalm, in this verse, ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎక్కడో చేస్తాడని కాదు, అలాగైతే నేను చెప్పను వాడు. ఇట్ ఇస్ నాట్ ఫర్ సమ్ వన్ ఎల్స్ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఆ 15వ వచనంలోనే ఎవరి జీవితాల్లో చేస్తాడో చెప్పండి. వేర్ హీ విల్ డూ గ్రేట్ థింగ్స్, ఇన్ విచ్ లైఫ్ హీ విల్ అకాంప్లిష్ ద మిరకల్స్. నౌ read the first part of that verse. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేది ఎక్కడో ఎవరో జీవితంలో కాదు. ఎవరి జీవితాలు అంటే నీతిమంతుల జీవితాల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. He will accomplish great things in the lives of righteous people. That is what mentioned in 15th verse. Not in the lives of sinners, not in the lives of godless people, not in the lives of nominal Christians or nominal devotees, but God's right hand, second person in Trinity, Jesus Christ, the Son of God, who is also Almighty, will accomplish great things, miraculous things in the lives of righteous. ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను. Not simply righteous. If you want God's right hand to do miracles, there is something you have to do from your end. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు చేయాల్సింది కొన్ని. ఆ చిన్నవి నువ్వు చేయగలిగితే, ఆ కొంచెం పార్ట్ నీ వైపు నుంచి నువ్వు చేయగలిగితే, దేవుని వైపు నుంచి ఎలాంటి కార్యాలండి? అద్భుతాలు. బైబిల్లో తెలుగులో మాట ఉంది, సాహస. మామూలు మాట కాదండి. ఏంటి అని నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన విషయం గమనించాడు. ఎందుకంటే నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినబడును, దానికి లింక్ చేశాడు దేవుని దక్షిణ హస్తము సాహస కార్యాలు. సో ద జాయ్, ద షౌట్ ఆఫ్ జాయ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఐ విల్ ఎంజాయ్ తెలుగు బైబుల్ because it's so close to the Greek and Hebrew. So in the Hebrew Bible, what it says in verse 15 is, the righteous, he has a tent. What is the tent? It is not a tent outside you set up. This house is considered as a tent. Avuna kada? The Bible says this house has a tent. Not only this house. You tell me, show me 1 million house, it is also a tent in the center of God. You show me 100 million house, it is also a tent. When we call it something tent, can you show me a permanent tent in life, in this world? Tent means temporary. You see outside tent? Okay, today we set up the tent. Tomorrow can you see that? We dismantle, we'll remove it. So in the sight of God, every house in this world is tent before God. So today we say that, oh, Ravish got a permanent house. Actually, it is not a full truth. No house is permanent because we are not.
When a household is not permanent, how can you say house is permanent? So in the sight of God, every house is tent. We set up, we dismantle. We enter and we vacate. In Ongole, in my own district, one incident happened. There was an uncle, he retired from BSNL, like a government employee. He's a gazetted officer. At his retirement, he got almost 50 lakhs rupees. By using the 50 lakhs, he has a dream to build a house for God, not for himself. He did not use a single penny for his own sake. Total 50 lakhs money, 500,000 money. He just built a church. In 1 week, the church dedication, he passed away with a heart attack. He invested 50 lakhs, built a beautiful church. In 1 week, the flyers were printed, being distributed, guests are ready to come. Uncle passed away. Can you say this is a permanent house? When we are not permanent. The Bible says the tent of righteous. This is a tent. So what God wants from you, for me, for a miracle things. The Bible says the shout of salvation. The joy of salvation. Rakshana sunadamu. ఏముండాలండి ఇంట్లో? నీతిమంతుల గుడారంలో ఏముండాలి? రక్షణ సునాదము. సునాదం అంటే ఏం లేదు, సౌండే. Make a joyful noise for the salvation. సో ఈ గుడారంలో దేవునికి ఏమి వినబడాలంటే రక్షణ సునాదం. అంటే రక్షణను బట్టి సంతోషం, రక్షణను బట్టి స్తుతులు, రక్షణను బట్టి ఆనందించే నీతిమంతుల కొరకు దేవుని దక్షిణాస్తం సాహస కార్యాలు. ఎందుకు ఈ మాట రాయబడింది తెలుసా? ఈరోజు చాలా మంది నీతిమంతులు వాడి గుడారాల్లో వారికి వచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆనందించేవాడు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఆనందించేవాడు. మరికొంతమంది నీతిమంతులు ఉన్నారు, ఏంటి తెలుసా? ఎంత ఇల్లు ఇచ్చాడు రా బాబు అని ఆనందించేవాడు ఉన్నారు. ఎలాంటి ఇల్లు ఇచ్చాడు దేవుడు? ఎస్, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ మెనీ పొసెషన్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఈ లోకంలో దేన్నో బట్టి కాదు, రక్షణను బట్టి ఎవరైతే సునాదం చేస్తూ ప్రభును స్తుతిస్తూ ప్రభులు ఆనందిస్తూ, ప్రభువా నీ రక్షణ కోరుకుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఎస్, యాజ్ ఎ క్రిస్టియన్ you are assured that you will be blessed. God will add up many blessings after blessing in your life. You know what I do in my life as a Pastor Jonathan Naik? Whenever I receive something from God, whenever I receive a blessing from God, I always compare it with the salvation. Is there any blessing that we match with salvation? Is there any blessing that we can equalize with the salvation? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి చూస్తే, రక్షణతో పోలిస్తే ఈ ఆశీర్వాదాలు ఏమీ కూడా నిజంగా ఆశీర్వాదాలే. అంటే మన జీవితంలో ఆయన ఇచ్చిన అతి గొప్ప దీవెన, అతి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కోసం పంపించాడు. ఆ కుమారుడి శిలువలో మన కోసం యజ్ఞమైపోయి, మన పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పాపులైన మనకిచ్చిన ఆ రక్షణ అనే ఆశీర్వాదంతో పోల్చినప్పుడు ఈ లోకంలో ఏ ఆశీర్వాదం అసలు ఆశీర్వాదంగా. ఈ మధ్యకాలంలో వన్ పాస్టర్ ప్రీచ్ దట్ హౌస్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్, కార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్లెస్సింగ్. In the beginning I was impressed with that preaching. Yeah, salvation is blessing, Jesus Christ is blessing, heaven is blessing, Holy Spirit is blessing, Bible is blessing. Yes, I agree. So I enjoyed that message. I went home. While I was meditating the word of God, the Lord spoke to me. You heard that message. House is not a blessing, car is not a blessing, but you need to learn something. Lord, what else I should learn? House is not blessing, but when you offer your house to the service of God, it is a blessing. You see a couple in the Bible, Aquila and Priscilla.
అక్కడ ఏమంటే తెలుసా, వారి ఇంట ఉన్న సంఘమునకు, రోమన్స్ 16:3, the church where it's gathering in the house of Aquila and Priscilla. One theologian said this couple gave their heart, gave their hand, gave their house to the service of God. Whatever God is giving you, when you give it back to the service of God, then definitely a blessing. అకుల్లా ప్రిస్కిల్లాలకి ఇల్లే లేకపోతే చర్చి అడిగేదండి. వాళ్ళకంటే ఇల్లు ఇచ్చాడు కాబట్టి అక్కడ సంఘం. The house is a blessing when you offer it to the service of. So this afternoon is God's will and my wish for this family. One thing I tell about Ravish, one thing always impressed me, the way he lean on God always impresses me. In small things he tried to lean on God, and when he shares with me how he is depending on God and how he is seeking the help of God, it really helps me. So he is not in the position to buy a house, but God put him in the position to buy this house, to bless him in this house, not only to enjoy for his family, but to offer this house to the service of God, to have shouting for the salvation of God. ఇంటికి వచ్చిన వారు అనేకులు రక్షణ సువార్త వినాలి, రక్షణ బట్టి అనేకులు ఆనందించాలి, రక్షణ ఆరాధన జరగాలి. ఈ కుటుంబాన్ని దేవుడు గొప్పగా వాడుకోవాలని నేను ఇంకొకటి కూడా ప్రేయర్ చేస్తాం. సో కమింగ్ ఇన్ ద న్యూ హౌస్ విత్ ద ఓల్డ్ మైండ్ సెట్ డజంట్ వర్క్. అంటే కొత్త ఇంట్లోకి వచ్చాము, పాత మైండ్తోనే వచ్చాము అనుకోండి, we won't have peace. So we need newness in our relationship, newness in an understanding, newness in a spiritual commitment. Then you will enjoy the peace and the joy of this new house. It's my wish, my prayer for Ravish and Arshit. వాళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చారనే కాదు, వాళ్ళు కొత్త వాళ్ళుగా మారారు, కొత్త వారుగా కనబడుతున్నారు, కొత్తగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు నా జీవితంలో చేస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ దిస్ ప్రెషియస్ లిటిల్ వన్ ఇవానా. ఈరోజుతో ఇవానా 9th మంత్లోకి అడుగు పెడుతుంది. దేవునికి అందుని బట్టి వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అనుదినము దేవుడు తన రెక్కల చాటున మా కుటుంబాన్ని ఇవానాని కాపాడుతూ వచ్చినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా ఈ ఇయర్ దేవుడు ఇంకొక న్యూ బ్లెస్సింగ్తో ఈ న్యూ హౌస్తో మా జీవితంలో మరింతగా ఆశీర్వదించినందుకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ హౌస్ విషయం వచ్చేటప్పటికి యాక్చువల్లీ నా హస్బెండ్ మ్యారేజ్ ముందు నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నారు, హౌసెస్ చూస్తూ ఉన్నారు. బట్ దేవుని చిత్తం ఎక్కడైతే ఉంటుందో, దేవుని ప్రాణానికి ఏదైతే ఉంటుందో ఆ స్థలంలోనే మనము అడుగు పెడతామని నేను నమ్ముతాను. దేవుని ప్రాణాలకు చొప్పున ఈ హౌస్ని ఇక్కడ మాకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ హౌస్ గురించి యాక్చువల్గా జాన్ అన్న ద్వారా మాకు తెలిసింది. బలరాం అన్న పరిచయం అయ్యారు జాన్ అన్న ద్వారా. బలరాం అన్న మాకు ఈ హౌస్ చూపించడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైతే హౌసెస్ వస్తాయి అని తెలిసిందో అప్పటి నుంచే మేము ఇదే ప్లేస్లో తీసుకోవాలి అని చెప్పి నేను నా హస్బెండ్ ఇద్దరం కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాము. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మాకు ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు కొత్త గృహంతో అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దేవుడు మా ప్రేయర్స్ని విన్నాడు అండ్ దేవుడు మమ్మల్ని నూతన గృహంతో ఆశీర్వదించారు. ఇప్పటి వరకు అయితే అపార్ట్మెంట్లో ఉంటూ చాలా కంజెస్టెడ్గా ఉంటూ ఉండడం, కానీ దేవుని మహాకృపని బట్టి మాకు ఇన్ని బెడ్రూమ్స్ ఉండాలి లేకపోతే ఇంత పెద్ద హౌస్ ఉండాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. కొంచెం కంఫర్టబుల్గా హౌస్ బాగుంటే చాలు అన్నట్టు అనుకున్నాము. అదేవిధంగా దేవుడు మాకు చక్కటి గృహాన్ని బ్లెస్ చేశారు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా దేవుడు నేనే నీకు ముందుగా ఉన్నాను,
ఐఎమ్ మేకింగ్ ద పాత్స్ ఆర్ క్లియర్ అని చెప్పి దేవుడు ప్రతి ఒక్క చిక్కుని, ప్రతి ఒక్క ఆటంకాన్ని, సాధన ఎంత శోధన పెడుతున్నా, ఎన్ని ఆటంకాలు తెప్పించి ఈ బ్లెస్సింగ్ని ఆపాలని చూసినా కానీ దేవుని హస్తం మా మీద ఉందని, దేవుని కుడి చేయి మా మీద ఉందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఆ చిక్కులన్నిటినీ కూడా దేవుడు తీసివేసి మమ్మల్ని ఈ గృహాన్ని ఇచ్చి ఆశీర్వదించినందుకు దేవునికి వేలాది వందనాలు, కోటాను కోట్ల స్తుతులు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుడికి కొద్ది టెస్టిమనీ దీవించింది. Praise the Lord, everyone, and thanks Jeff and Jonathan, Pastor, and thanks to everyone for joining here and to came here to bless us. I took a oath, whatever is happening in my life, I'll give that to God, because God always made so many good paths for me. He has guided in darkest situations. He has guided in narrow paths, and but end of the day, he always took me to speak of everything, of every struggle, and then he gave me a good successful story, successful testimony like this. So I'll start with a verse which I started praying since a while. So Yehova illu kattinchana katuvar prayasa arthame annaru. So ఆ ఒక్క వాక్యం పట్టుకొనేసి I used to fast prayers, and I used to do all that, and God finally has given this wonderful house to me. And I know it is not from a saved funds ani atlani itlane kaadu. So it was very narrow path I was going, but still God has shown a good path, and he has given good guidance to me on all the finances to settle up with this house. Thank you. And I give thanks to God for this. And also నేను టెస్టిమోనీ స్టార్ట్ చేస్తే right from 2015 nunchi I have so many testimonies, so many miracles na life lo jaragayi. And Harshita wife ga raadu anedi, I mean that's one miracle. And small baby. And obviously baby Ivana. Camera zoom in. Oh my God. What is this? Small emotional moment, but God has done You can take the mic. I will definitely understand his emotions, because buying this house is kind of a journey to Canaan from Israel. Lot of obstacles, challenges, questions, doubts. So in every step, he leaned on God, he depended on God, and he sought the help of God. And as father guided his son, God was there with Ravish in every step.
Sometimes he update me in the texting, and this obstacle came up in my way. How God has removed this one and made my line clear to move forward every step. As you know, we don't have any families around here. In this country, our families are back home in India. No brothers, no sisters, no relatives. The only father, mother, friend, relative we have is Jesus Christ in this country. And Tamudu brother, he leaned on God. In every step, he prayed and he moved forward, prayed and moved forward. God has shown his mercy and favor for him. And finally, he could reach this destination. So let us give a round of applause with a great clap for what God has done in Ravi's family. Yeah, so with vote of thanks, I think he will be quiet. Yeah, I'll try. And first of all, thanks Jeff and Jonathan Anna for giving all the guidance, and I'd like to thank my boss. So he's he's like Godfather here in US. Yeah, first of all, food is ready. Food is ready. Thank you, Dave, for giving opportunity to bring me here. And of course, it's God's plan. It's all God's plan. And thanks everyone who has come here to bless us. And obviously, India lo amma nana and atta mama anna vadina I think first వాళ్ళకి ఒక Hey man, you're looking good. Don't cut. No, I actually thought of building a home for them first. You can build multiple homes. God has given here first, and I'm happy that I'm gonna build a house in next couple of months. To them in India, to my mom, and yeah, this is not going to stop. I know, and there are first of all, there are so many people I need to thank here. No, I'll call all the DPC family as one, because I can't name a single person. They're all supportive. And my Akka, Baba and Mama, they're all here. And obviously first Ashita and my mom. I can't see my mom here, like Carol. She couldn't make it, but Anne was here. And all of them. And Raju especially, I used to bug him a lot for so many questions. And there is one more Raju Anna, Balram Anna. Anna, you need to come here. He is the man, actually who introduced me this place. Obviously, John Anna introduced Esaru, but he is the one who answered me so many questions. Even in midnight, I used to call him. I have this question. I have that question. So thank you so much. Thanks a lot. And I'm pretty sure I'm gonna miss so many people here, and my dear colleagues. And I've been working with them for almost 12 years. And my manager Naveen over here, and Karunanna, Vadina. There are so many people here. I'll definitely miss. I can't name everybody, but everybody here are my family.
thank you so much. And I'll be grateful to God. At the same time, I'll be thankful to you all the time, forever, as always. And food is there. Please bless us and have food. And forget this emotional clip. No, just cut that from your highlight. From your Yes, he is the person who is. He is IT. He has an IT company, and now as a realtor, he has been closing so many houses, and I just praise God. And so now Balram Tati will come and close this meeting with the closing prayer, followed by Lord's prayer, and followed by Pastor Jonathan Knight's. Praise the Lord. Thank you for giving me this opportunity to close on this house and do the closing prayer. So let us all bow down and pray. మా ప్రియ పరలోక తండ్రి, మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధనామములో మీకు వందనాలు. ప్రభువా, ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. రవీష్, హర్షిత, ఇవానాన్ని బట్టి మీకు స్తోత్రములు. బిడ్డల్ని మీరు ప్రేమించి మీరు దయచేసినటువంటి యొక్క గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. నాయన, మరి ఈ గృహంలో మీరు బిడ్డలకి ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించండి, శాంతి సమాధానాలు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క గృహంలో నా ప్రభావ అభివృద్ధి ఇంక్రీజ్ నా ప్రభావ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అని మా ప్రభావ ఈ సమయంలో ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని నా ప్రభావ, మరి ఈ సమయంలో నా ప్రభావ, మరి ఈరోజు జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరే తోడే నడిపించమని మరొకసారి నా ప్రభావ, మరి నామకు మహిమ ఘనత ప్రభావం మేము చెల్లించుకోవచ్చు. మరొకసారి రవీష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయము, మనకు అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, రక్షణను గురించిన సునాదము ఈ దినము గృహప్రవేశం చేసినటువంటి రవీష్, హర్షిత, ఇవానా కుటుంబానికి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కుటుంబానికి, భూలోకంలోని సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. I need to thank one couple, Santosh and Rashmi. They are the ones who made this beautiful place. The place isn't this beautiful without them. So they were here like last 2 days and almost 1 o'clock, 2 o'clock. They were here with us. Thanks, Rashmi and Santosh. I think he'll be working, he'll be helping somewhere. Thanks. Yeah, let us have lunch and remember one thing. Don't remember the emotional story. Take it out from.
బలపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము విని సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదను దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును హాయ్ అమ్మా, హాయ్ డాడీ, అన్నయ్య, వదినాద్రు, హాయ్ అత్తయ్య, హాయ్ మమ్మయ్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పటి నుంచో కొత్త హౌస్ తీసుకోవాలని ఒక పెద్ద డ్రీమ్ ఉండేది నాకు, రవీష్కి. సో ఆ డ్రీమ్ దేవుడి దయ వల్ల దేవుడి చిత్త ప్రకారం మాకు ఇంత మంచి గృహాన్ని దయచేశారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడే జస్ట్ పాలు పొంగించాను, స్వీట్ చేస్తున్నా. యా, వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. అయిపోయింది. ఎవరైనా ఆపుతారా? హాయ్ అమ్మ, నాన్న, అన్న, వదిన, మీరందరూ ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నారు ఇంటి కోసం. ఫైనల్లీ దేవుడు ఇక్కడ యుఎస్లో ఇక్కడ హౌస్ ఇచ్చాడు మనకి. అత్తయ్య, మామయ్య, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అస్. అండ్ ఆల్సో అందరు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకొని చేశారు. దేవుడు ఇలా మమ్మల్ని బ్లెస్ చేశాడు. థ్యాంక్స్ అలాట్.
ఈ వీడియోగ్రాఫర్ చాలా టాలెంటెడ్ జాన్ కార్నే. ఖచ్చితంగా రండి, ఫొటోస్ తీసుకోండి, మంచి మంచి మెమరీస్ ఇస్తారు మీకు. వెరీ టాలెంటెడ్. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా బిడ్డలను, నీ